నిన్న కుక్కల గురించి రేణుదేశాయ్ గారు చెప్పిన ఒక ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దాని మీద నేను ఒక వీడియో చేస్తే చాలామంది కామెంట్ రూపంలో రేణుదేశాయ్ గారిని తిడుతున్నారు, అలాగే సమాజాన్ని తిడుతున్నారు. అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి. రేణుదేశాయ్ గారు అలా మాట్లాడడానికి గల కారణాలు ఏంటో తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈరోజు హైకోర్టు ఇచ్చిన జనవరి 13వ తారీఖున హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. మరి జడ్జిలు ఆలోచించే తీర్పు ఇచ్చారా? లేకపోతే కట్టుదిట్టమైన తీర్పు ఇచ్చారో తెలియట్లేదు గానీ, ఆ తీర్పు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ తీర్పులో ఏముందంటే, కుక్కలకి ఫీడ్స్ అంటే ఏదైనా ఆహార పదార్థాలు ఏసేది ఫలానా ప్లేస్‌లో మాత్రమే ఎయ్యాలి. మున్సిపాలిటీ వాళ్ళు చెప్పిన ప్రదేశాల్లో మాత్రమే ఎయ్యాలి తప్ప, ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగా వేయకూడదు అని తీర్పిచ్చారు. అలాగే కుక్కలు ఏదైనా కరిచి పిల్లల ప్రాణాలు పోయినా, లేకపోతే కుక్కలు కొంచెం పిచ్చపట్టి బిహేవ్ చేస్తుంటే, ఆటిలికి సపోర్టెడ్‌గా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు బుక్ అవుతాయి. అలాగే మీకు ఆ కుక్కలు అంత ఇష్టం ఉంటే వీధి కుక్కలను తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండి. ఇటువంటి రకమైన తీర్పు కోర్టు ఇస్తుంది అంటే కొంచెం అదే హాస్యాస్పదంగానో లేపోతే దుబుత్సాకరంగానూ ఉంది. అది పక్కన పెట్టేస్తే రేణుదేశాయ్ గారు దీని మీద గట్టిగానే స్పందించారు. అలా ఎలా ఇస్తారు? వీధి కుక్కలకి ఆహారం ఎవరేస్తారు? రేణుదేశాయ్ గారి మాటల్లో కొంచెం ఎంత న్యాయం ఉందో అలాగే కోర్టు తీర్పులో కూడా అంతే న్యాయం ఉంది. ఎందుకంటే గత 4, 5 ఏళ్లలో కుక్కలు చాలా బహిరంగంగా హైదరాబాద్ సిటీలో మాత్రమే చాలా విచ్చలవిడిగా తిరుగుతూ చాలామంది పిల్లల ప్రాణాలైతే తీసేసినాయి. దీని మీద మాట్లాడాలి అంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కుక్కలకి రేణుదేశాయ్ గారు లాంటి ఈ యానిమల్ లవర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళేసే ఆహారం వల్ల కుక్కలు అలా బిహేవ్ చేయట్లేదు. కుక్కలకి ఈ మటన్ షాప్, చికెన్ షాపుల్లో ఉన్న వ్యర్థాలని బయట పడేయడానికి వాళ్ళకి ట్రావెలింగ్ ఖర్చు అవుతుందనేసి ఆ కుళ్ళిన పదార్థాలని ఈ మూలను వేసేసి కుక్కల ఆహారంగా పెడుతున్నారు. దానివల్ల అవి వైల్డ్ డాగ్‌గా మారిపోతున్నాయి. అలా వైల్డ్ డాగ్‌గా మారిపోయిన కుక్కలు ఈరోజు ఆ ఆహారం మాంసాహారానికి అలవాటు పడిపోయిన, ఆ కుళ్ళిన వ్యర్థాలకు అలవాటు పడిపోయిన కుక్కలకి ఇప్పుడు మనుషులు గానీ, చిన్నపిల్లలు గానీ కనిపిస్తుంటే ఆ మాంసాన్ని అవి పీక్కు తినాలనే ఆలోచనలో అవి వైల్డ్ డాగులుగా మారుతున్నాయి. ఎవరైనా సింగిల్‌గా కనిపిస్తే ఆటిల మీద అటాక్ చేస్తున్నాయి. ఇది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జనం. దీని మీద ఖచ్చితంగా మున్సిపల్ సిస్టమ్ గానీ, లేకపోతే పోలీస్ వ్యవస్థ గానీ, లేకపోతే మనం ఉన్న గవర్నమెంట్ వ్యవస్థ గానీ ముందు చికెన్ షాపులు గానీ, మటన్ షాప్స్ కానీ, లేకపోతే ఇలా కుళ్ళిన వ్యర్థాలని బయట పడేయకుండా ఆటిల్ని కుక్కలకి వేస్తూ ఆ లోకల్‌లో ఉండే వ్యక్తులని ఇమ్మీడియేట్‌లీగా అరెస్ట్ చేయాలి. అటువంటి షాపులు మూయించేయాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ విషయం.